ఓకేనా? మరి మా యాదవుల దాంట్లో ఈరోజు మేము వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కూడా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే గత 8 సంవత్సరాలు మహబూబ్నగర్లో సదరోత్సవాలు స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి కూడా 8 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాన్ని రాజకీయం చేయకుండా మా యాదవులు ఐక్యతతో నడుపుకున్న సదరు, యాదవుల పండుగ ఐక్యతతో నడుపుకున్న సదరు. ఈరోజు అదే సదర్ని 1 సంవత్సరం వచ్చి స్టార్ట్ చేసిన రోజు లేదా కానీ రాజకీయం చేసి కులాల మధ్యలో చిక్కు పెట్టింది. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, సదర్కు పిలిచినాం, అందరిని పిలిచినట్లు ఆయన కూడా పిలిచినాం. మరి అందరి సమయంగా ఆయన కూడా పిలిచినప్పుడు ఆయనను పిల్లలు ఉంటారు, యూత్ ఉంటుంది, ఆయన అభిమానులు ఆయన స్టేజ్ పైకి ఎక్కించుకురావడము ఆ ప్రజాప్రతినిధులకు ఉంటూ పట్టలేదు. ఈయన గ్రేజ్ చూసి ఆ నాయకులు ఏమైందంటే మాకు పిలవలేదు, మమ్మల్ని ఎవరు ఎత్తరాలేదు కదా, ఈయన ఓడిపోయిన ఆయన ఎత్తుకొస్తుంది కదా అన్న బాగా కక్కడితోటి ఈరోజు మా కులాల మధ్యలో చిచ్చు పెట్టింది. అది చూసి ఓర్వలేకనే ఈరోజు మా నాయకులతోటి, మా బంధువులతోటి, మా కుల నాయకులతోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి ఒక పచ్చి అబద్ధాన్ని, ఎందుకంటే ఎవరైనా చెప్తే కూడా నమ్మేటట్లు కూడా ఉండాలి, కానీ అటువంటి పచ్చి అబద్ధాన్ని ఈరోజు మా శ్రీనివాస్ గౌడ్ మీద తాగి వచ్చిండు, మేము ఉండి గిలాసాలం అందుకోసినాము, పక్కల్లో కూర్చున్నామని చెప్పే విధంగా ఆశాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మా యాదవులకు, ఎందుకంటే ఒక మాట ఒక రూపాయి వంతు సాయం చేసినా 10 పైసల వంతు సాయం చేసాం మా యాదవులు. ఈరోజు నిన్నాక మొన్న అదలపాట్ల మా ఎంబడి ఉంది, అదలపాటి పోయిన వాళ్ళు ఈరోజు అట్లా మాట్లాడుతుంటే మాకు సిద్ధం అనిపిస్తుంది. మా వల్లనే ఇట్లా మాట్లాడేది. నిన్నటి వరకు మా ఎంబడి ఉండి ఈరోజు అద్దలు పోయి మా తోటి అన్నీ చేసుకొని ఈరోజు పోయి మమ్మల్ని ఇట్లా వేసినని తాగొచ్చినని చెప్పడం చాలా, ఎందుకంటే దీన్ని క్షమించరాని విషయం. వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళకి వాళ్ళ విజ్ఞప్తికి వదిలిపెట్టడం. ఎందుకంటే అది మేము నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నేను శ్రీనివాస్ గౌడ్ గారు ఎంపడే ఉన్నా, ఆయన పని నేను ఉన్నా. మరి బోయపల్లి పోయినాం, బోయపల్లి సదరు చేసుకొచ్చినాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన కూడా కొంచెం లేట్ అవుతా అంటే మళ్ళీ కొంతసేపు ఇక్కడనే టైంపాస్ చేసి మళ్ళీ స్టేజ్ దగ్గర పోతే వాళ్ళు వచ్చి పూజా కార్యక్రమాలు అన్నీ చేసినాక, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు నడిపేయలేని ఉద్దేశంతో మా తానే ఇంతమంది నాయకులు ఉన్నా కూడా ఒక పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ వాళ్ళే చేసుకుంటే మంచిగా ఉంటుంది, మనం అందులో ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు కదా అన్న ఉద్దేశంతో మా తాన తారతమ్యాలు రాకూడదని మేము ఆలోచన చేసి మరి మేము వాళ్ళన్ని కార్యక్రమాలు చేసినాకనే పోయిన దానిలో శ్రీనివాస్ గౌడ్ గారిని వచ్చి ఎక్కించుకోపోయింది వాస్తవం. పిల్లలు తీసుకుపోయి స్టేజ్ మీద తీసుకుపోయిన అలాగే వాళ్ళు కన్ను మండి మా నాయకులను ఈరోజు రెచ్చగొట్టి మా నాయకులతోటే మమ్మల్ని మా నాయకుని అనిపిస్తుంది. అంటే చూడండి వాళ్ళకి తెలివి ఎటువంటిదో. ఈరోజు మరి ఎవరు నాకన్నా మాతోటే కొడిపిస్తున్నారు నాయకులు, పైన కూర్చొని ఆట ఆడిస్తున్నారు కొంతమంది నాయకులు. అది గమనించాలి మా మిత్రులు, ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. మా శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ పోయినాము, కళాకారులను మాట్లాడి, దున్నపోతులు మాట్లాడి, సదరుకు అన్ని రకాలు ఏర్పాటు చేసినాం. ఈ నాయకులు ఎన్నుకుంటే తెచ్చుకున్నారు కదా, ఈ నాయకులకు తెలియదా ఈరోజు మాకు సాయం చేసింది. ఆ రోజు ఈరోజు సదరు ఇంత ఐకమత్యంతో చేసినాము, మరి ఈరోజు ఎందుకు ఆ మాట అనవచ్చి వచ్చిందని అన్ని లబ్ధి ఉంది అన్నీ చేసుకొని ఈరోజు వచ్చి ఇంత మాట్లాడడం పొరపాటు. మరి ఈరోజు ఒక నాయకుడు అంటాడు మేము సదరు పిలవాలను వద్దు అనుకుంటాడు. ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? సదరు యాదవులు, అందరికీ యాదవులు. ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మీ నాయకుడే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పిలవకండి, కానీ సదరు నిలవకుండా ఆలోచన చేస్తున్నారు మీరు ఎవరు? యాదవులు పెంచడం. ఏ యాదవులైనా అన్ని పార్టీలు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, అందరు యాదవులే, అందరికీ పెంచుకుంటారు. మీరు పిలవద్దని ఆలోచన చేసేది మీరు కాదు. యాదవ్ బంధువులు ఉంది, ఇది యాదవులది కనుక మీరు పిలవాలని అనేది కూడా మంచిది కాదు. మరి సదరు పిలిచినప్పుడు మరి మంత్రి గారు వచ్చినప్పుడు స్టేజ్ మీద ఒక్కరు కూడా మేము మంత్రి గారు ఎన్నుకున్నాము, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళందరూ అదే సీట్లో కట్టుకొని కూర్చున్నారు. మంత్రిని నిలబెట్టడానికి ఆలోచనతో వాళ్ళు ఎంతైతే ఇన్సర్ట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ స్టేజ్ మీద నిలబెట్టి ఒక్కరు కూడా కుర్చీ ఏరుకోవడం. ఈరోజు సదరు అధ్యక్షుని చెప్తున్నా, క్షమాపణ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పవలసింది మీరు చెప్పాలి సదరు అధ్యక్షునిగా. ఎందుకంటే పిలిచి అవమానించారు మీరు. ఈరోజు
ఒక సీటు కూడా ఇవ్వకుండా ఆయన నిలబడి మళ్ళీ ఎందుకులే ఇళ్ళ ముందర ఇవ్వవద్దు అని చెప్పి మళ్ళీ కింద దిగి దున్నపోతుల దగ్గర పోయింది. మీరు చేసింది అవమానము. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ క్షమాపణ చెప్పాలంట. సదర్ అధ్యక్షుడు శాంతన్న యాదవ్ గారు క్షమాపణ చెప్పాలి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారు. మీరు చేసింది కాకుండా మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ గారు క్షమాపణ చెప్పాలి. తాగేచ్చుండు ఇంత నీచమైన మాటలు మాట్లాడడం ఒక యాదవులకు తగతి. ఎందుకంటే యాదవులు ఒక మాట మీద ఉంటారు, ఒక మంచి మంత్రులు అనేది పేరుంది. కాబట్టి ఈరోజు మీరు అనడం మంచిది కాదు. దయచేసి విరమించుకొని దీని మీద మేము ఖండిస్తున్నాము. మళ్ళీ ఒకసారి దీన్ని పునరావృతం కాకుండా యాదవులు ఐక్యతగా ఉండడానికి మీరు తోడ్పడాలి. మీకు వచ్చింది ఈరోజు అవకాశం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ ఈ కులాల మధ్యలో చిత్తు పెట్టి ఎవరు చెప్పిన మాటలు మీరు నమ్మి మీరు ఇటువంటి మాటలు మాట్లాడదని తెలియజేస్తూ నాకు ఇంకా అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.